నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చునని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, అలాగే ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ తండ్రిపు బసవానందం గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను కూడా మనం నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా సో హోమియో ట్రీట్మెంట్ అంటే చాలా మంది భయపడుతుంటారు సార్, చాలా ఇంట్రెస్ట్ కూడా చూపియరు. సో మీరు చూపిస్తున్న ప్రత్యక్ష సాక్షులు అందరూ కూడా వ్యాధుల గురించి, న్యాయం గురించి చాలా చక్కగా చెప్పారు. వీటి వల్ల ప్రజల్లో అవేర్నెస్ కూడా పెరిగింది. సో ఎలా సాధ్యమైంది? ఈ సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటి సార్? ఇందులో సక్సెస్ సీక్రెట్ ఏం లేదు. డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు మనకి ఏదైతే ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ అనే బుక్ గ్రంథాన్ని ఆయన ఇచ్చిండు, ఆర్గన్ ఆఫ్ ఫిలాసఫీ. ఆ సిద్ధాంతాల ప్రకారంగా మందులు ప్రయోగం చేస్తే అద్భుతమైన రిజల్ట్స్. మనము ఇతర వైద్య విధానంలో వాడినట్టుగా బ్లైండ్గా మల్టిపుల్ డ్రగ్స్ రాస్తే అది పనిచేయదు. హోమియోపతి సిద్ధాంతాలు వేరు. సిమిలియా, సిమిలిబేస్, క్యూరెంటర్, సిమిలర్ మందు పడ్డప్పుడే మందు పనిచేయాలి. పబ్లిక్ బాగా గుర్తుంచుకోవాలి ఇది. ఎందుకంటే ఈ విషయాలు చెప్పడం వల్ల మీకు మైండ్లో ఉండాలి. ఎందుకంటే హోమియోపతి అంటే మెల్లగా పనిచేస్తుంది, అది స్లో ప్రాసెస్, అవి తీపి గుల్కలు అనేది ఏదైతే ఉన్నదో అది కాదు. తీపి గుల్కలు మందు లేకపోతే, మందు పవర్ లేకపోతే హనుమాన్ గారు అలోపతి డాక్టరు, అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి వైద్యాన్ని ఎందుకు కనిపెట్టాల్సి వస్తుంది? అందులో లేని సత్తా ఆయనలో ఉండేపటికనే ఆయన రీసెర్చ్ చేసి ఎన్నో ప్రయోగాలు చేసి స్వయంగా ప్రయోగాలు చేసుకొని ఈ వైద్యాన్ని మన కోసం, మన వచ్చే జనరేషన్ కోసం కనిపెట్టిండు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోక దాని మీద దుష్ప్రచారాలు చేసుకొని ప్రజలకు అందకుండా చేసిర్రు. కాబట్టి అది కాదు. ఆయన రాసిన గ్రంథంలో ది క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ అన్నాడు. హనుమాన్ గారు ఏదైతే రాసిండో, మేము కూడా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మెడిసిన్ చేస్తున్నప్పుడు హోమియోపతి మెల్లగా పనిచేస్తుంది అనే మాటకు మేము కూడా ఆలోచించేవాళ్ళం. అట్లా మెల్లగా ఇంతెందుకు మెల్లగా పనిచేస్తుందని. కానీ హనుమాన్ గారు రాసినటువంటి గ్రంథం ఫిలాసఫీలో 2వ ఎఫారిజంలో హోమియోపతి ఎలా పనిచేస్తుందని చెప్పిండు. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్. ర్యాపిడ్గా, జెంటిల్గా, పర్మనెంట్ రెస్టరేషన్ అంటే అది రూట్ కాజ్కి వెళ్ళి మొత్తం వ్యాధిని తీసేస్తుంది అని చెప్పిండు. ది అనీలేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ ఇన్ షార్టెస్ట్, మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ అని చెప్పిండు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఈ యొక్క ఎఫారిజం ఒక్కటే మనల్ని మేలుకొల్పి ఇంత అద్భుతమైన ఫిలాసఫీని చెప్పినాక ప్రజల్లో ఎందుకు తప్పుడు ప్రచారం వచ్చింది? ఇది చేసింది వేరే వాళ్ళు. కాబట్టి ఈ హనుమాన్ గారు రాసిన గ్రంథం కరెక్టు అని దాని మీదనే మనం సక్సెస్గా కాన్సన్ట్రేషన్ చేసి డీప్ స్టడీ చేస్తే ప్రజల్లో ఈ అద్భుతంగా అనిపిస్తుంది. హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానే అటువంటి సమస్యలను హోమియోపతి వైద్యం తీపి గుల్కలు నోట సింగల్ డోస్ వేస్తే 20 ఏళ్ళ నుంచి ఉన్న వ్యాధి నయమవుతుందంటే అర్థం చేసుకోండి. ఎలాంటి మాస్ మందు లోపలికి మింగకుండా చిన్న తీపి గుల్కలు వేసుకుంటే ఎంతో బాధలతో వచ్చినటువంటి వాళ్లకు అద్భుతంగా తగ్గిపోతున్నది. మరి ఇంతటి అద్భుతమైన శక్తిని మన కోసం కనిపెట్టిండు. ఆయన సుఖాలన్నీ వదిలిపెట్టి, భోగాలన్నీ వదిలిపెట్టి రాత్రి మగవాళ్ళు కష్టపడి మన కోసం కనిపెట్టిన వైద్యాన్ని. మరి ఏ పని బాట లేని ఎవరో కనిపెట్టిరో ఏదో పేరు కోసమో ఏదో దానికోసమో అని కాదు. ఒక అలోపతి వైద్యుడే, అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతిని కనిపెట్టిండు. కాబట్టి మేము ఎట్లా కళ్ళు తెరిచినామో ప్రజలంతా మీరు కళ్ళు తెరవండి ఒక పరి. ఇంత అద్భుతమైన వైద్యం మనకు కనిపెట్టి పెట్టిండు. దాని రిజల్ట్ ఏంటో మీకు చూపిస్తున్నా. సక్సెస్ఫుల్ రేట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. కాబట్టి ఇది మీరు మంచి వైద్యులను వెతుక్కోవాలి. హోమియోపతిలో అందరూ సక్సెస్ఫుల్ కాకపోతే చాలామంది ఎక్కడెక్కడో వాడి మా దగ్గర కూడా 3 ఏళ్ళ నుంచి వాడినాం, 4 ఏళ్ళ నుంచి వాడినాం, హోమియోపతిలో మాకు తగ్గలేదు సార్, మీ పేరు విన్నాక మీ దగ్గరికి వచ్చినాం అంటున్నారు.
అక్కడ తగ్గలేదంటే సిస్టమ్ తప్పు కాదని మీరు గుర్తుంచుకోవాలి. సిస్టంలో పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. దానికి వ్యాధిగ్రస్తునికి ఇచ్చేటప్పుడు దాని సిమిలర్ డ్రగ్గా కాదా, ఆయన వ్యాధి లక్షణాలకు కరెక్ట్ మందు సిమిలర్ డ్రగ్ వాడితేనే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. అంత మాత్రాన మనం ఏమంటున్నాం, హోమియోపతి వాడినా తగ్గగానే అంటున్నాం. అప్పుడు డాక్టర్కు మళ్ళీ కలవాలి, డ్రగ్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ సిమ్టమ్ తీసుకొని డ్రగ్ మార్చేయాలి. మన సిస్టమ్కు పాస్వర్డ్ ఎట్లయితే ఉంటుందో, పాస్వర్డ్ రాంగ్ కొడితే పాస్వర్డ్ రాంగ్ కొట్టినప్పుడు సిస్టమ్ ఎట్లా ఓపెన్ కాదు, అట్లాగే అలాంటి టెక్నిక్ ఈయన పెట్టిండు హోమియోపతిలో. కరెక్ట్ డ్రగ్ పడితేనే అది పనిచేస్తుంది, లేకపోతే తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. సెల్ ఫోన్ వైబ్రేషన్ లాగా, సెల్ ఫోన్కు 10 డిజిట్స్ కరెక్ట్ కొడితేనే కాల్ పోతుంది, నీకు రాంగ్ నెంబర్ కొడితే కాల్ పోనంత మాత్రం తప్పు సెల్లుది కాదు కదా. అట్లాగే హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర మీకు మీ సిమ్టమ్స్ మానసిక శారీరక సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్ చెప్పినప్పుడే హోమియోపతి మందు పనిచేస్తుంది. అది ఎంత 24 అవర్స్ నేను ఇచ్చినాక నెక్స్ట్ డేలో మార్పులు కనిపించాలి, లేకపోతే మ్యాక్సిమం ఒక 10 డేస్ అబ్జర్వ్ చేయండి అని చెప్తా. కొంతమంది పెయిన్ ముదిరిపోయి ఉంటాయి కదా, మ్యాక్సిమం 10 డేస్ తాడో పెడో తెలవాలి మందుది, తెలుస్తున్నది కరెక్ట్ మందు, లేకపోతే నేను మార్చేస్తా అని చెప్తా. అట్లా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. కాబట్టి ఇంత ప్రజల్లో హోమియోపతి అనేది క్రేజీ పెరిగిపోతున్నది. ఇప్పుడు ఏపీలో ఈ విజయవాడ, విశాఖ, రాజమండ్రి పోతున్నాం కదా, హైదరాబాద్లో కూడా ఒక్కొక్కరికి 3-4 అవర్స్ వెయిటింగ్ ఉండి మందులు తీసుకునే స్టేజ్ వచ్చిందంటే మరి ఎంత అద్భుతమైన రిజల్ట్ ఉంది పబ్లిక్లో. ఇది ఇంకా ప్రజల్లోపలికి రావాలి, ప్రజలందరూ మనమే తినాలి. నేను ఒకటే చెప్తా ప్రజలందరికీ, మీరు ఫస్ట్ దూరంకి వెళ్ళి చూసి హోమియోపతిని విమర్శించొద్దు. తీపి గుళికలు కదా పనిచేస్తాయా అని డౌట్ రావద్దు. మీరు తినండి, మీ సమస్యలకు తిన్నది మీరు అనుభవించి అది మన ప్రజలందరికీ చెప్పుకోవాలి. అప్పుడే హోమియోపతి ప్రజలందరికీ చేరువవుతుంది. ఇప్పుడు ప్రజలు మామూలు ప్రజలే కాదు చైతన్యం పొందింది, అలోపతి డాక్టర్లు కూడా చైతన్యవంతులేరు. చాలా మంది, నిన్న కూడా ఎండి డాక్టర్ వచ్చింది, ప్రొఫెసర్, ఆమె కూడా హోమియోపతి గురించి వచ్చింది. అట్లా ప్రజలు డాక్టర్ వాళ్ళు కూడా చాలా మంది డాక్టర్స్ కూడా ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసినాక రిఫర్ చేస్తారు. ఇప్పుడు మా దగ్గర కాదు బాబు హోమియోపతి వాడు ఈశ్వరప్ప హోమియోపతి అంటున్నారు. ఆ డాక్టర్ల లోపల కూడా ఇప్పుడు గతంలో ఏముండే అంటే ఏమో వాళ్ళు రిఫర్ చేస్తే మరి తక్కువ కాకపోతే మేము కూడా బదనామవుతామని చెప్పి హోమియోపతి గురించి చెప్పలేరు వాళ్ళు గతంలో. ఇప్పుడు హోమియోపతి వాడండి మంచి రిజల్ట్ ఉందని మా దగ్గరికి పంపించడం చాలా మంది డాక్టర్స్ పంపిస్తారు. డాక్టర్లు కూడా మన పేషెంట్ లేరు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే అద్భుతం సార్ అంటున్నారు. కాబట్టి ఇంతకు మించిన వైద్యం ఉండదు హోమియోపతిలో, హోమియోపతికి మించిన వైద్యం రాదుగా. అంతే, ఇది ఒక పవర్, కనిపించదు. అలోపతి మందు తింటే బ్లడ్ టెస్ట్ చేస్తే ఏ మందు తిన్నాడు, ఏం యాంటీబయాటిక్ అనేది చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు తింటే అది ఏ మందు అనేది చెప్పడానికి బ్లడ్లో కనిపించదు. పవర్, మన శరీరం, మన వైటల్ ఫోర్స్ మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి కనిపించిందే అది నిజం అనుకోవద్దు, కనిపించని శక్తులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిదే హోమియోపతి కూడా. ఇది కనిపించకుండా దాని యొక్క పవర్ అనేది పనిచేస్తుంది. అది ఎంతవరకు అనేది తిన్న వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం రోజు సక్సెస్ కేసులు చూపిస్తున్నాం కదా. ఇప్పుడు ఈ గతంలో నేను చాలా సోరియాసిస్ కేసుల గురించి బాగా రీసెర్చ్ చేసినాం, సక్సెస్ఫుల్ చూపించినాం. అలోపతిలో ఇది తగ్గదన్న కేసులు మనం తగ్గించి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం ప్రజల్లో. అద్భుతమైన సూసైడ్ చేసుకుందాం అనుకున్న కూడా మన దగ్గర వాడి ఆనందం పొందుతున్నారు. సోరియాసిస్ గురించి తర్వాత డయాబెటీస్ గురించి రీసెర్చ్ చేసిన. డయాబెటీస్ కూడా అద్భుతమైన ట్రీట్మెంట్. జీవితాంతం మందులు, డయాబెటీస్ గోళీలు, ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకునే అవసరం లేదు. హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ పరంగా మెడిసిన్ వాడితే మనకు చెడిపోయింది ఆర్గాన్ ఏంది, ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ గందిలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే బీటా సెల్స్ యాక్టివేట్ అయిపోయి మనకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. డయాబెటీస్ తర్వాత క్యాన్సర్ గురించి మాట్లాడినాం. క్యాన్సర్ మనం చెప్తే అర్థం చేసుకోవాలి జనాలకు. క్యాన్సర్కి మందు ఉన్నది అసాయాన్ని ఫోన్ చేస్తారు, బయట లేదని చెప్పినట్టు డాక్టర్లు మాకు ఫోన్ చేస్తారు. ఉన్నది చూపిస్తున్నాం, తినిపిస్తున్నాం, రిజల్ట్ చూపిస్తున్నాం. ఇంక ఇంతకంటే మించింది సాక్ష్యం ఏం చూపించాలి? హోమియోపతిలో ఇప్పుడు అలోపతి వైద్యంలో ఉన్నట్టు ఇది క్యాన్సర్ మందు, ఇది డయాబెటీస్ మందు, ఇది కోల్డ్ మందు అనేది ఉండదు. దానికి అదొక సముద్రం మందులన్నీ. అందులోకించి వచ్చిన పేషెంట్కు వాడి మానసిక శారీరక లక్షణాల మీద క్యాన్సర్ అనేది డయాగ్నోస్ పక్కకు పెట్టాలి. వాడి యొక్క క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏమొచ్చినాయి బయటకు,
ఆ మానసిక శారీరక సబ్జెక్టు సిమ్టమ్ తీసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ అంటారు దాన్ని. ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ మీద డ్రగ్ మ్యాచింగ్ చేయాలి. అది క్యాన్సర్ ఉండని ఎయిడ్స్ ఉండని ఏది ఉన్నా సరే ఇమ్మీడియట్ రిజల్ట్ కనిపిస్తుంది మ్యాచ్ అయితే. అలాంటి శక్తి ఇలా కనిపెట్టిండు. కానీ దాని మీద బోర్డు మీద మందుల మీద క్యాన్సర్ మందు, ఎయిడ్స్ మందు, ఇది ఇంకో మందు అని చెప్పి రాసి ఉండదు అట్లా వెతకడానికి అలోపతిలో ఉన్నట్టు. కాబట్టి ఇది డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మందుని వెతకాలంటే. అందులో ఆయనకెళ్ళి ఆ సముద్రంలోకి వెళ్ళి వెతుక్కోవాలి, మందులను వెతుక్కొని మ్యాచ్ అయిన మందు ఇస్తే పనిచేస్తుంది. ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ అనే సమస్య 10 ఏళ్లలో పిల్లల లోపల ఈ మజిల్స్ అన్నీ కూడా చూడడానికి ఆరోగ్యంగానే ఉంటుంది, కానీ అందులో బ్యాలెన్సింగ్ ఉండదు. నడవలేరు, నిలబడలేరు, కట్టెపడిపోయి కింద పడిపోతారు. దానికి మస్కులర్ డిజనరేషన్, కొంతమంది హెరిడిటరీ ఉంటుంది, కొంత దాని చరిత్ర పెద్దగా ఉంది. ఒక 4 రకాల మస్కులర్ డిస్ట్రోఫీస్ ఉన్నాయి. అవన్నీ చరిత్ర ఇప్పుడు చెప్తే ఈ లైవ్ ప్రోగ్రాంలో ఆపిన వాళ్ళు మీకు చెప్పలేము. కానీ హోమియోపతిలో ఏ అయితే మస్కులర్ డిస్ట్రోఫీకి ప్రపంచంలో మందే లేదని డాక్టర్లు విసుకొని పేషెంట్లను బయటకు వెళ్ళగొడుతున్నారు, దాని మీద రీసెర్చ్ చేసి మందుని కనిపెట్టాం. వెతికిన మళ్ళా నేను కనిపెట్టలే, ఆయన గారు కనిపెట్టిన దాన్ని నేను వెతికినల్లా ప్రయోగం చేస్తే రిజల్ట్స్ వస్తున్నాయి. నడవలేని పిల్లగాడు నడుస్తున్నాడు. ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ కేసు వాళ్ళు ఎంత ఆనందపడుతారో చూడండి, సక్సెస్ రిజల్ట్. సాయి చరణ్, ఇప్పుడు ఎట్లా ఉంది ప్రాబ్లం? నడుస్తున్నావా? చెప్పు నాన్న, ఏంది బాబుకి ఏముండే? కింద పడేది, నడుస్తూ కింద పడేది. నడక ఎట్లుండే? ఏళ్ళ మీద నడుస్తుంది. ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాడు? ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలైంది? 1 మంత్లో మంచిగా నడుస్తున్నాడు. మస్కులర్ డిస్ట్రోఫీ ఎవరు చెప్పారు డాక్టర్లు? ఇది రెయిన్బో హాస్పిటల్లో మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పి మందులు లేవని చెప్పారు. అసలు రోగానికి ఇప్పుడు 1 నెలల మందులు పనిచేసి నడుస్తున్నాడు. నడు ఇట్రా, కాళ్ళు మంచిగా నడుస్తున్నావు కదా, గుడ్. నిలబడా, భూమి అంటుందా మంచిగా? అప్పుడు ఏళ్ళ మీద నడుస్తుంటే కదా, గుడ్. అటెండ్ వాడిపిగా 1 నెలలో హోమియోపతిలో ఇంత రిజల్ట్ అంటే ఇంకా 6 నెలలు అయితే రన్నింగ్ చేపిస్తా. చూడండి, ఓన్లీ 1 మంత్ హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అనుకున్న వాళ్ళంతా ఇది చూసిన తర్వాత కన్ను తెరుచుకోవాలి. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్నే దీనికి మందులు ఏదైనా పంపించినాక వాళ్ళు బాధతో నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ సిమ్టమ్ తీసుకొని డ్రగ్ ప్రయోగం చేస్తే 1 మంత్లో నడవలేని పిల్లగాడు నడుస్తున్నాడు. నిలబెడితే కింద పడిపోతుండే, ఏళ్ళ మీద ఇట్లా ఏళ్ళ మీద నడుస్తుండే, పాదం మొత్తం ఆనకపోతుండే. అసలు పిల్లగానికి ఇప్పుడు ఇట్లా 1 మంత్ అయింది. ఇంకా 6 నెలలు కానీ సంవత్సరం కానీ రన్నింగ్ చేయించేటట్టు చేయొచ్చు. ఈ విధంగా ఇంకో పెద్ద కేసు ఉన్నది చూడండి, 30 ఏళ్ళ పిల్లవానికి కూడా మస్కులర్ డిస్ట్రోఫీ. ఆయన ఎట్లా నడుస్తున్నప్పుడు చూడండి. సంతోష్, ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ సింగింతం, జైరాబాద్ దగ్గర. ఏం బాధ? ఏం మస్కులర్ డిస్ట్రోఫీ అనే రోగం. అప్పుడు ఏమేం బాధలు ఉండే? నాకు కింద పడిపోతుండే, తిండి పెయి కంటకుండే. ఇప్పుడు వీడికి వచ్చి మందులు అయినా సంది మనిషి బాగా అవుతున్నాడు. కింద నడిచేటప్పుడు పడకొచ్చిండు, మంచిగా నడుస్తున్నాడు. నడకలో కూడా తేడా వచ్చింది కదా. నడు అది బయటకు పోయిరాపో. అవో ఎంత మంచిగా నడుస్తున్నాడు కదా, అది కూడా పోతుంది. ఇప్పుడు ఎన్ని నెలలు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి? 5వ విజిట్ ఇది. 4 నెలలే వాడినావు. 4 నెలల్లో ఇంత మంచిగా అయిండు. ఇక 6 నెలలు అయితే వారికి రన్నింగ్ చేస్తా, మంచి ఫుడ్ పెట్టు, మంచి తింటే అయిపోతుంది. చూడండి, ఓన్లీ 4 మంత్స్ అంటే 2 మంత్స్ కింద నేను చూపించిన ఇతను. అప్పటికే 2 మంత్స్లో మంచిగా అయినాడు. ఇది 4th విజిట్ అయిపోయింది, ఇది 5వ విజిట్. 4 నెలలు అప్పటి నడక జర బ్యాలెన్స్ అవుట్ అవుతుండే, ఇప్పుడు ఇంకా మంచిగా నడుస్తున్నాడు. అంటే రోజు రోజుకు డెవలప్మెంట్ అనేది మీకు చూపించడానికి తీసుకొచ్చిన కేసు. చూడండి, మరి హోమియోపతి ర్యాపిడా స్లో అనేది మీరు నిర్ణయించుకోండి. దానికి సరైన మందు, క్వాలిటీ, మంచి ఒరిజినల్ జర్మనీ మెడిసిన్స్ యూజ్ చేస్తే ఈ రిజల్ట్ ఉంటుంది. లోకల్ ఇవాళ రేపు అన్ని అడల్ట్రేషన్, లోకల్ కంపెనీ మందులు వాడడం వల్ల మనకు సక్సెస్ రాక మన సిస్టమ్ కూడా బదనామవుతుంది. డాక్టర్ బదనామవుతాడు, సిస్టమ్ బదనామవుతుంది. ఒరిజినల్ జర్మనీ మందులు వాడడం వల్ల ఈ రిజల్ట్ మనకు ఇట్లా కనిపిస్తుంది. అదేవిధంగా క్యాన్సర్, లంగ్ క్యాన్సర్తో విపరీతమైన దమ్ము, దగ్గు, ఆయాసం. కరీంనగర్ అవతల, కామారెడ్డి అవతల
కాయమారెడ్డి అనుకుంటా, వాళ్లకు కార్పొరేట్ హాస్పిటల్లో వదిలిపెట్టేసారు. ఇది కీమోథెరపీ రేడియోథెరపీ చేయాలి, లేకపోతే మనిషికి వాళ్ళకు భయపడిపోయారు. ఆ కీమోథెరపీ రేడియోథెరపీ అంటే హింస పెట్టినట్టు. ఎట్లా అనగా మా గురించి తెలిసింది. వాళ్ళు నా దగ్గరికి రాకుండా వీడియో కాల్ చూసి నాతో మాట్లాడి చెప్పేసిన, తగ్గుతుంది, మీరు ప్రయత్నం చేయండి, రండి, ఎవరన్నా పిల్లగాని పేషెంట్ రాకుండా సరే అన్న. నెల రోజులకు మళ్ళీ పేషెంట్ నడుచుకుంటూ వస్తుందని చెప్పినా వాళ్ళ కొడుకు వచ్చి తీసుకుపోయి మందులు ప్రయోగం చేసిండు. నెల రోజులు మందులు వాడిరు. నిన్నటికి 1 month అయింది, నిన్న వచ్చిర్రు. ఆ వీడియో చూపిస్తా. ఒక లంగ్ క్యాన్సర్లో ఎంత అద్భుతం కీమోథెరపీ రేడియోథెరపీ పెట్టిన వాళ్ళు అసలు ఎంటికలన్నీ ఊడిపోయి హింస పెడుతున్నారు. వాళ్ళని చచ్చేటప్పుడు హింస పెట్టి చంపదిన కంటే ఇలాంటి అద్భుతమైన మందులేసి వాళ్ళని కాపాడుకుంటే అద్భుతము. లక్షల రూపాయలు ఖర్చు పెట్టడము కార్పొరేట్ హాస్పిటల్లో, మళ్ళీ పేషెంట్కు హింస పెట్టడము, ఏంది అది అంత ఘోరమైన జీవితం. చూడండి, పోయేటప్పుడు ఆనందంగా మంచి సుఖంగా పంపిస్తే బాగుంటుంది. ఆ హింస పెట్టి చంపడం ఎందుకు? ఇప్పుడు ఆ పేషెంట్ ఏం మాట్లాడుతుంది చూడండి. ఎక్కడి నుంచి వచ్చి రమాదేవి? ఏం బాధతో వచ్చినావు? చెప్పు, చెప్తానికి ఎందుకు భయపడుతున్నావు? లంగ్ క్యాన్సర్తో వచ్చినావు. ఏం బాధ ఉండే అప్పుడు నీకు? ఈశ్వరప్పమ్మ నాకు దమ్ముతో వచ్చినావు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో మందులు ఎన్ని రోజులైంది? నెల రోజులలో ఏమేమి తక్కువ ఉన్నది? తగ్గిందా? అంతే. మరి ఒక నెలలో అంత తగ్గిందంటే మందులు మంచిగా పనిచేస్తున్నట్టు. ఇంతకుముందు బయట ఎక్కడ పోయి వచ్చినావు? డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ కిమ్స్ అవన్నీ తిరిగి వచ్చినాం. ఏమన్నారు వాళ్ళు? ఏమో మందులు వాడడం అని అంటే ఇక మీ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ మాకు మంచిగా అనిపించింది. కీమోథెరపీ రేడియోథెరపీ ఇవన్నీ చేయించిరా? ఇక వీడి దాకా పోలేదు, మీ దగ్గరికి వచ్చినాం డైరెక్ట్ గా. క్యాన్సర్ అనగానే ఇక ఇక్కడ వచ్చేసారు. వచ్చినందుకు ఒక నెల మందులలో దమ్ము నొప్పి ఆయాసం తగ్గింది. ఇదే మెయింటైన్ చేయి, మొత్తం తక్కువ దాకా ఇస్తా. చూడండి, అంత పెద్ద క్యాన్సర్ ప్రాబ్లంకు కీమోథెరపీ వేసినా ఈ రిజల్ట్ రాదు, రేడియోథెరపీ చేసినా ఈ రిజల్ట్ రాదు. సింగిల్ డోస్ వేసి 1 month మందులు వాడుకొని వచ్చిర్రు. దమ్ము పోయింది, దగ్గు పోయింది, నొప్పి పోయింది, ఆనందంగా వచ్చింది. మళ్ళీ కామారెడ్డికి వెళ్ళి హైదరాబాద్కి వస్తామని చెప్పినా వచ్చింది ఆ క్లినిక్. మరి ఇంత కాన్ఫిడెంట్, ఎంత రిజల్ట్ ఉంటే అట్లా వస్తే చెప్పండి. కాబట్టి క్యాన్సర్ అనగానే ఇప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చిర్రు? ఎక్కడ వెతుకుదాము? కార్పొరేట్ హాస్పిటల్ ఎన్ని లక్షలు పెడదామని ఆలోచించకండి. మొట్టమొదట మంచి హోమియోపతి డాక్టర్ల దగ్గర క్వాలిటీ మందులు వాడండి. మనకు హింస లేకుండా, నష్టం లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా బెల్స్ పాలసీ, పెరాలసిస్, బ్రెయిన్లో సడన్గా మధ్యరాత్రి ఎఫెక్ట్ అయ్యి మూతి నవరు వంకర అయిపోయింది. సెరిబ్రల్ ఇస్కీమియా అనే ఒక రోగం వచ్చింది ఆయనకు. వాళ్ళ రిపోర్ట్స్ చెప్తున్నా. ఎంఆర్ఐ రిపోర్ట్లో సెరిబ్రల్ ఇస్కీమియా అంటే బ్రెయిన్లో కొంత భాగానికి రక్త ప్రసరణ తగ్గిపోతే ఈ పెరాలసిస్ వస్తుంది. బయట కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి మా దగ్గరికి వచ్చారు. ఓన్లీ 1 monthలో ఏం చెప్తారో వినండి. శ్రీనివాస్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? బెల్స్ పాలసీ. నీ ఎంఆర్ఐ స్కానింగ్లో ఏముంది? ఇస్కీమియా ఆఫ్ సెరిబ్రమ్, బ్రెయిన్లో రక్త ప్రసరణ తగ్గిపోయింది, అందుకే ఇది వచ్చింది అని ఉన్నది డయాగ్నోస్. ఏం చెప్పారు మరి డాక్టర్లు బయట? అది అప్పుడు ఏం చెప్పారు అంటే ఇమీడియట్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇచ్చినాక క్యూర్ అవుతుంది, మూడు తినేసి అంటారు. ఇక కొంతమందికి ఏమో ఇమీడియట్ క్యూర్ అవుతుంది అంటే నాకేమో క్యూర్ కాలేదు. అందుకోసం చూసి మీ దగ్గరికి వచ్చిన. ఇప్పుడు నేను వారు తిన్నా. నేను 1 month అయిపోయింది. 1 month మూతి ఇక్కడ అవుతుంది, కొంచెం ఇక్కడ జరిగింది. మాట మంచిగా వస్తుంది. అది ఒకటే నెల. ఎన్ని రోజులు మందులు వాడి? 1.5 month అవుతుంది. 1 month, 1 visit కదా నువ్వు వచ్చింది? ఒక నెల మందులే వాడినావు. ఒక్క నెలలో అంత రిజల్ట్. బయట అలోపతిలో కానీ హోమియోపతిలో అయింది. కాబట్టి సెరిబ్రమ్ అనేది ఇస్కీమియా అంటే రక్త ప్రసరణ తగ్గిపోయింది బ్రెయిన్కు. దానికి మళ్ళీ రక్త ప్రసరణ పెరిగేటట్టు చేసే మందులు హోమియోపతిలు ఉన్నాయి. మళ్ళీ నీ ఒకటే నెలలో ఇంత రిజల్ట్ ఉంది కదా, మళ్ళీ నీకు మొత్తం 6 నెలల్లో మంచిగానే మళ్ళీ వీడియో తీసుకుంటా. ప్రజలకు తెలవాలి హోమియోపతిలో ఎంత మంచి మందులు, పర్మనెంట్ శాశ్వత పరిష్కారం. చూడండి, బ్రెయిన్లో ఇస్కీమియా వస్తే, అట్రోఫీ వస్తే, బ్రెయిన్ హెమరేజ్ ఉన్న వాళ్ళకి ఎంతో మంది కేసులను సక్సెస్ చేసిన. ఇది రీసెంట్ నిన్నటి కేసు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కేసులు మీకు అందరికీ చూపిస్తున్నా. మీరే ఆలోచించండి. హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? అలోపతి సైంటిఫికా, హోమియోపతి సైంటిఫికా? సైంటిఫిక్ అని వైద్యం అంటే ఒక లిమిటెడ్ టైంలో రోగాన్ని పూర్తిగా నయం చేస్తే దాన్ని సైంటిఫిక్ అంటారు.
జీవితాంతం బతికిన రోజులు ఆ వ్యాధికి మందులు వాడుతుండేదాన్ని ఏమంటారు? సప్రెషన్ అంటారు, సప్రెషన్ ట్రీట్మెంట్ అంటారు. మరి మీరే ప్రజలారా గుర్తించండి, సప్రెషన్ ట్రీట్మెంటా హోమియోపతి, శాశ్వత పరిష్కారం సైంటిఫికా? అదేవిధంగా ఈ ఎక్కువగా ఈ ఏపీ ప్రజలంతా చాలామంది మనకు ఫోన్ చేస్తున్నారు, సార్ మనకు ఎక్కడ అందుబాటులో ఉంటారు, మాకు ఎక్కడ అని చెప్పి. కొత్త వాళ్ళంతా కూడా నోట్ చేసుకోండి. ఏపీ ప్రజలందరూ కూడా ముఖ్యంగా హైదరాబాద్ దాకా వచ్చి ఏపీ ప్రజలు బాధపడుతున్నారని చెప్పి ఈ ఒక ఏపీ విజిటింగ్ ఇవ్వడం జరిగింది. ఏపీలో ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ, ప్రతి నెల రెండవ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ, ప్రతి నెల మూడవ గురువారం విశాఖపట్నం హోటల్ చంద్ర దాబా గార్డెన్. ఈ నెల 18 తారీఖు ఉన్నది, ఇప్పుడు జూలైది, మూడవ గురువారం విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఈ 18 తారీఖు దాబా గార్డెన్లో హోటల్ చంద్రాస్కి వస్తే ఉదయం 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కడప, హిందూపూర్, ఇలా ఈ జిల్లాల ప్రజలంతా కూడా రేపు 25వ తారీఖు, ఈ నెల 25వ తారీఖు తిరుపతి విజిట్ ఉంది. ఈ విధంగా చేస్తూ హైదరాబాద్లో తెలంగాణ జిల్లాలందరికీ కూడా, హైదరాబాదే కేంద్రకం, చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మన క్లినిక్ ఉంటుంది. మీకు ఇక్కడ పక్కకున్న నంబర్లన్నీ కూడా నా పర్సనల్ నంబర్లు ఇవి, మీరు నోట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకుంటే అడ్రస్ కోసమైనా మీరు ఆ ఫోన్ నంబర్లో ఫస్ట్ నంబర్కి ఫోన్ చేసినట్టయితే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా కొంతమంది హైదరాబాద్కు తెలంగాణ నుంచి రాలేని వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ అంటే చూడని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఏపీకి కూడా ఈ విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతికి కూడా 200-300 కిలోమీటర్లకి వస్తున్నారు జనాలు. అంత దూరం మేము కూడా రాలేకపోతున్నాం సార్, మాకు పట్టుకొచ్చే వాళ్ళు ఎవరు లేరంటున్నారు. అలాంటి వాళ్ళు రాని వాళ్ళకు కూడా ఈ ఫస్ట్ నంబర్తో మీరు మాట్లాడి మీ అడ్రస్ పెడితే మీతో వీడియో కాల్ మాట్లాడి మీకు మందులు పంపిస్తాం, ఇంట్లో ఉండి వాడుకోవచ్చు. అట్లా ఎంతోమంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అందరూ వచ్చేటోళ్ళు ఎవరు లేరు హైదరాబాద్ దాకా. అన్ని రాష్ట్రాలకు కొరియర్ పంపిస్తున్నాం, అన్ని రాష్ట్రాల్లో మంచిగా అవుతారు. 25 దేశాలకు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇలాంటి అన్ని దేశాలకు కూడా మన మందులు పోతున్నాయి. మన లైవ్ ప్రోగ్రామ్ చూస్తారు, అద్భుతం సార్ అంటున్నారు పబ్లిక్ అంతా. కాబట్టి హోమియోపతి అనేది అద్భుతమైన శక్తివంతమైన పవర్ మందు. ఇది ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా నివారణ చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో డాక్టర్ శ్రీవాణి కూడా అందుబాటులో ఉంటారు. మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్ అండ్ కుకుడుపల్లి, అక్కడ కూడా మీరు అక్కడ పాలసీ. కోటేశ్వర కేసు చూపించండి. కోటేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చినా? ఈశ్వరరావు కరీంనగర్కి వెళ్ళి వచ్చిన. ఏం బాధ? అయితే ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం వచ్చింది, ప్యాంక్రియాటైటిస్ అన్నారు. ఆ మెడిసిన్ కోసం మీ దగ్గరికి వచ్చాను. మోషన్ రాకపోవటం, కడుపులో నొప్పి, నానా హింస ఉండే, నుంచుంటే పోతుంటే గాలి బరాబర పోవటం, చాలా ప్రాబ్లం ఉండేది. అయితే అన్ని చోట్ల తిరిగాను, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అందరూ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇక ఫైనల్ గా మీ దగ్గరికి వచ్చాను. ఏం సార్ అంటే నువ్వు మందు ఇచ్చావు, కొన్ని రోజులు వాడమన్నారు. వాడినాక ఇప్పుడు గ్యాస్ దగ్గర కొంచెం 20% ఉందంటే 80% తగ్గిపోయింది. వెరీ గుడ్. ఆ తర్వాత ఆ చుట్టూ యానస్ దగ్గర కండ పెరిగిపోయింది చుట్టూతా, దానికి కూడా కొంచెం మందిస్తే ఇంకా క్యూర్ అయిపోతుంది. తర్వాత యూరిన్ ఒకటి ఆగుతుందని చెప్పాను కదా, యూరిన్ వస్తుంది కానీ సన్నగా వస్తుంది, ఆగుడు లేదు. ఇప్పుడు ఆగుడు లేదు, మంచిగా సాఫ్ అవుతుంది, ఇంకా సాఫ్ అవుతుంది. మొత్తం ప్రెషర్ అంతా మంచిగా వస్తుంది. ప్రాబ్లమ్స్. ప్యాంక్రియాటైటిస్ ఎట్టుంది? ప్యాంక్రియాటైటిస్ ఏం లేదు ఇప్పుడు వస్తాను, నొప్పి తగ్గిపోయింది, మొత్తం మంచి తినగలుగుతున్నాం. గుడ్. మరి ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తక్కువ కానీ సమస్య, హోమియోపతిలో ఇంత పర్మనెంట్ శాశ్వతంగా తక్కువ ఖర్చుతో చిన్న గోళీలతో ఇంత తగ్గుతుందంటే ఇలా అనుకుంటే 10 ఏళ్ళ క్రితం వచ్చాడు సార్ డాక్టర్ గారు. అంతే కదా, 10 సంవత్సరాల క్రితం. మరి నీ లెక్క మీరు ఇంత విద్యావంతులై ఉండి మేధావులై ఉండి మీకే తెలియలేదు హోమియోపతి గురించి. మామూలు ప్రజల గురించి ఎట్లా చెప్పు? విలేజ్ పీపుల్ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా బస్సులో ఆల్రెడీ కడితే కూడా చెప్తున్నా, ఈ సార్ దగ్గర పోండి దొరుకుతుందని కూడా తగ్గింది, మీరు వెళ్ళండి అని చెప్తున్నాను. ఇదంతా ప్రభుత్వాలు చేయాలి, ప్రజలకు తెలియజేయాలి. ఈ వైద్యం గురించి చేయరు వాళ్ళు. మెడికల్ మాఫియాకు కుమ్మక్కై ఉన్నారు, వాళ్ళు చేయరు.
దానికి టెస్ట్లకి వెళ్తే దగ్గర 20-30 వేలు వెంబడే అయిపోతాయి. ఆ హాస్పిటల్కి వెళ్తే మందులు రాస్తారు, వెళ్ళిపోమంటారు, లేకపోతే సర్జరీ అంటారు, కొలనోస్కోపీ అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. ఇక అవన్నీ బాధపడలేక మీ దగ్గరికి వచ్చారు. మీ దగ్గర ఎంతో మంది ఇలాంటి బాధలు పడుతున్నారు. అందుకే వాళ్ళ చైతన్యం కోసం నీ అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా. చూడండి, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నుంచి తక్కువగానటువంటి ప్యాంక్రియాస్ చెడిపోయిందంటే డయాబెటీస్ వస్తుంది. అదేవిధంగా గ్యాస్ట్రైటిస్, కడుపంతో ఉబ్బసము, టైటు, తినలేకపోవడము, అజీర్తి, ఇవన్నీ పొట్టకు సంబంధించిన గ్యాస్ట్రైటిస్ సంబంధించిన అద్భుతంగా తగ్గిపోయింది సార్. 10 ఏళ్ల కింద నేను వచ్చినట్టు ఇంకా మంచుకుంటుండే ఉన్న డబ్బులన్నీ వేస్ట్గా ఖర్చు అయిపోయినాయి, మిగిలిపోతుండే అని ఇప్పుడు బాధపడుతున్నారు. ఇలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. తెలియక నష్టపోయి అలసిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తున్నారు. అట్లా కాకుండా హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా ఏ విధంగా శాశ్వతంగా తగ్గుతుంది. ముఖ్యంగా ఇక్కడ మన నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్ నోట్ చేసుకోండి. డాక్టర్.బసవానందం అనేది మన యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అందులో ఎన్ని కేసులు సక్సెస్ చేసినాం అనేది మొత్తము వాళ్ళ అన్ని లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ చూసుకొని మీరు చైతన్యవంతులు కావాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే ఎలాంటి వ్యాధులైనా చాలా ఈజీగా నయం చేసేస్తున్నారు. అలాగే హోమియోపతికి సంబంధించి చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.